రోజు ఉదయగిరి నియోజకవర్గంలో మర్రిపాడు మండలం దుతులూరు మండలంలో నందిపాడు విలేజ్ కి సంబంధించినటువంటి ఒక డిస్ట్రిక్ట్ కి సంబంధించి పెద్దల రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి ఈ రోజు ఇక్కడికి సైట్ విజిట్ కూడా రావడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ గా కూడా దీనికి ఒక ఎలివేషన్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అంటే కనీసం సివిల్ మ్యాటర్స్ కూడా లేకుండా దౌర్జన్యాలు చేయడం వీటన్నిటిని కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర గారి స్థలం ఆల్రెడీ ఆయన 2021లోనే అగ్రిమెంట్ అయి ఉన్నాడు. అగ్రిమెంట్ అయిన దాని ప్రకారం కొలతల్లో తేలినటువంటి విస్తీర్ణానికి ఆయన నేను డబ్బులు కట్టానని చెప్పి ఆయన ప్రూఫ్లు కూడా చూపిస్తా ఉన్నాడు. మరి దీనికి సంబంధించి కూడా కోర్టులో కూడా ఆయన వేస్ ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే దానికి భిన్నంగా జేసీబీని పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సహకారంతో ఇక్కడ దౌర్జన్యంగా పల్లెల్లో కూడా ఒక యుద్ధ వాతావరణంలో వీటన్నిటిని కూడా తొలగించడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పుడు నిర్ణయాలు. ఎందుకంటే భవిష్యత్తులో ఇందాక రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా ఎవరికి ఏది శాశ్వతం కాదు. ఇంకొక 4 ఏళ్ళు పోయిన తర్వాత 4 ఏళ్ళు ఉంటుందా 3 ఏళ్ళు ఉంటుందా ప్రజా వ్యతిరేకతగా చూస్తుంటే సంవత్సరం లోపల ఏదైనా జరగచ్చు అనిపిస్తా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాల తర్వాత వారు చూపించినటువంటి దారిలోనే ప్రజలందరూ కూడా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ దారిలో కనుక వెళ్తే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మరి దాన్ని గమనించుకోవాలా. వాళ్ళకైతే శాశ్వతంగా ఈ రోజు పరిపాలన హక్కు వచ్చినట్టుగా ఈ రోజు ప్రవర్తించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాలను మనం గమనించవచ్చు. లోకేష్ గారి మొదటి నుంచి కూడా ఒక రెడ్ బుక్ రాసుకున్నాను. దాంట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరినీ కూడా శిక్షిస్తాము అని చెప్పి ఆయన పదే పదే మాట్లాడినారు. దానికి తగ్గట్టుగానే నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి వారందరినీ కూడా దాంట్లో రాసుకుని ఉన్నాం. వారందరినీ కూడా శిక్షిస్తామని చెప్పి ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 నెలల్లోనే ఒక వెగటు పుట్టించింది. మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ సివిల్ మ్యాటర్స్ లో ఏదైనా పెద్దలు ఎవరైనా కూర్చొనైనా దాన్ని పరిష్కరించాలే కానీ ఈ విధంగా ఇక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా అసలు లోపలికి రావాలంటేనే ఒక భయభ్రాంతులు కలిగించే పద్ధతిలో ఈ రోజు ప్రవర్తిస్తా ఉన్నారంటే ఇది రాబోయే రోజులకి మనము ఎట్లాంటి సంకేతాలు ఇస్తున్నామన్నది అర్థం చేసుకోవాలా. తప్పకుండా ఈ ఇష్యూని ఆల్రెడీ స్టేట్ పార్టీకి కూడా తెలిసింది. సో వారు కూడా దీని మీద వివరణ అడగడం జరిగింది. తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది.